ఎందరో మహానుభావులు సినిమా ఇండస్ట్రీకి నాకు చాలా పరిచయం ఉంది. మా గురువు గారు దాసనారాయణరావు గారు, ఆయన పేరు మీద గుంటూరులో సంగీత కళాశాల పెట్టాను. ఆయన డోనరు. తర్వాత రమణమూర్తి గారితో నాకు ఎక్కువ పరిచయం ఉంది. ఆయన 52 ఏళ్ళ నుంచి సంస్థ నడుపుతున్నాడు. నేను 46 ఏళ్ళ నుంచి గుంటూరులో దాసరి సంగీత అకాడమీ, కళాదర్బాన్ అనే సంస్థలు నడుపుతున్నాను. అమర గాయకుడు ఘంటసాల, మహానటి సావిత్రి, ఇటీవల మరణించిన గానగంధర్వుడు ఎస్పి బాలు, 3 స్టాచ్యూలు ప్రపంచంలో ఎక్కడా లేవు, ఇండియాలో ఎక్కడా లేవు, 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. ఒక గుంటూరులోనే 3 స్టాచ్యూలు ఒక ఐలాండ్లో స్థాపించడం జరిగింది. ఎందరో మహానుభావుల్ని సత్కరించాను. నాకు 10 ఏళ్ల వయసులో ఇంట్లోంచి పారిపోయి ఎన్టీ రామారావు గారిని చూడటం జరిగింది. ఆయన నన్ను ఆదరించి, నా పర్సు కూడా పోయినప్పుడు మెడ్రాస్ స్టేషన్లో ఆయన నన్ను, మా చౌదరి గారి కంటే ఎక్కువ అభిమాని నేను. అయితే ఆ రోజుల్లో చిన్న 10 ఏళ్ల వయసులో ఆయన నన్ను మళ్ళీ రైలు ఎక్కించి వాళ్ళ మనిషినిచ్చి గుంటూరు పంపించడం జరిగింది. ఎక్కడున్నా రంగారావు బ్రదర్ గుంటూరు అని నన్ను పలకరించి చాలా ఆప్యాయత. ఆయన పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఆయన వెంబడి తిరిగాను. నిజంగా భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఓన్లీ ఎన్టీఆరే. అన్ని రంగాల్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన పేరు మీద ఈరోజు ఇంతమంది మహానుభావులకు అవార్డులు ఇస్తున్న నా చెల్లెలు భువన, బంగారు తల్లి. నిజంగా ఏ తండ్రికి ఇలాంటి కూతురు పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొడుకులు ఉన్నారంటే ఈ రోజుల్లో మీ అందరికీ, సినిమా వాళ్ళందరికీ అన్నీ తెలిసిన విషయాలే. వస్తే తండ్రి జేబు చూడటం కానీ, తండ్రి ఆస్తులు చూస్తారు. కానీ ఈ తల్లి, మరి ఆ తండ్రిని నేను కూడా ఇప్పుడు బాధపడుతున్నాను. 46 ఏళ్ళు నడిపాను, నాకు 65 ఏళ్ళు వచ్చినాయి. నా తర్వాత ఎవరు అని చూస్తున్నాను, నాకు లేరు. కాబట్టి ఈ తల్లి ఇలాగే ఇంకా ముందు ముందు చేయాలని మా అందరి సహకారం నీకు ఉంటుంది తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. సభకు నమస్కారం. ముందుగా నందమూరి తారక రామారావు గారికి పాదాభివందనం. ఈ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఊరు వాడ వాడ ఊరు వాడ చేసుకుంటున్నాము. మనకు తెలిసి శ్రీరామనవమి రాముడికి, వినాయక చవితి వినాయకుడికి, కృష్ణాష్టమి కృష్ణుడికి చేస్తాం. కానీ ఒక నటుడిగా పుట్టి ఆయన శత జయంతిని ఇలా ఇంతమంది ఆంధ్రదేశం మొత్తం జరుపుకుంటున్నారంటే నిజంగా చాలా చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని చూస్తేనే చాలు అనుకునే రోజుల్లో ఆయనతో కలిసి నటించి, ఆయన దర్శకత్వం వహించినటువంటి తాతమ్మ కళ చిత్రంలో నటించి ఆయనతో ప్రయాణించే అదృష్టాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఆయన ఎన్ని పాటలు, సినిమాలు, డ్యూయెట్లు, ఎన్ని దేశభక్తి పాటలున్నా డ్రైవర్ రాముల్లో పాట ఒక ప్రత్యేకత పాట. అది ఏమని వర్ణించని ఇప్పుడే పాడారు. అటువంటి ఒక గొప్ప పాటని ఆయన చెల్లెలుగా, మరి తాతమ్మ కళ చిత్రంలో కూతురిగా, సంసారం చిత్రంలో కూతురిగా, డ్రైవర్ రాముడిలో చెల్లెలుగా, మా ఇద్దరి కథ చిత్రంలో చెల్లెలుగా నటించే అదృష్టం నాకు దక్కింది. మరికపోతే కృష్ణవేణమ్మ గారు ఆయన్ని ఫిలిం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక గొప్ప నటీమణి, గాయని, నిర్మాత, శోభనాచలం స్టూడియో అధినేత. ఆవిడ కూతురు అనురాధాదేవి గారు ఎన్నో చిత్రాలు, గొప్ప చిత్రాలు నిర్మించినటువంటి నిర్మాత. వారి కుటుంబంతో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం. రోజు ఒకసారైనా మేమిద్దరం, అనురాధాదేవి గారు నేను, మాట్లాడుకుంటుంటాం. సో ఈ రోజున ఈ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు మనం ఈ సంవత్సరం జరుపుకున్నాం కాబట్టి, ఈ సంవత్సరంలో ఆవిడకి 99 సంవత్సరాల అమ్మకి, కృష్ణవేణమ్మకి. నెక్స్ట్ ఇయర్ కృష్ణవేణమ్మ శత జయంతి వేడుకలు మనం అందరం జరుపుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున నిర్మాత మండలికి సంబంధించిన వారు పెద్దలందరూ ఉన్నారు. వారందరికీ నిజంగా ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, రమణమూర్తి గారి అమ్మాయి భువన చేస్తుందంటే ఎంతో పెద్ద మనసు చేసుకుని, వారందరూ ఎంతో బిజీగా ఉన్నా కూడా మీరందరూ వచ్చి ఆ అమ్మాయికి, ప్రసన్న కుమార్ గారు అన్నారు, ఒక కార్యకర్తలుగా మేము వచ్చామని. అది చాలా గొప్ప మాట. నిజంగా నీ జన్మ ధన్యం అమ్మ. కంటే కూతుర్నే కనాలి అన్నదానికి భువన ఒక ఎందుకంటే ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన చెప్పినప్పుడు మా పాపే నాకు చెప్తున్నట్టు ఉంది. నిజంగా ఈ రోజుల్లో
కొడుకులని నేనేం అనడం లేదు, కానీ ఈ మధ్యనే మనం టీవీల్లో అవి చూస్తున్నాము. నలుగురు కొడుకులు ఉన్న ఒక తండ్రి ఎవరు సరిగ్గా చూడట్లేదని తన చితిని తనే ఏర్పరచుకుని చనిపోయినటువంటి ఒక తండ్రి. కానీ ఈ లోకంలో తన తండ్రి లేకపోయినా తను నిజంగా ఇదంతా తన భారాన్ని వేసుకుని ఒక కమర్షియల్ ఫంక్షన్లా కాకుండా అంత గొప్ప వ్యక్తికి ఇంత గొప్పగా చేసిందంటే నిజంగా మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీవిస్తున్నానమ్మా. రమణరావు గారు ఎక్కడున్నా కూడా నిజంగా ఆయన ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఆయన ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. ఎంతో మంచి మనిషి ఆయన. ఎందుకంటే మమ్మల్ని మొదటిసారి ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు మేమందరం కలిసి వెళ్ళాం. రమణమూర్తి గారు పెద్ద మ్యూజికల్ నైట్ కూడా ఉండింది. సో ఆయన ఆత్మ నిజంగా చాలా సంతోషిస్తుంది. మరొక్కసారి ఇందాక మన చదలవాడి శ్రీనివాసరావు గారు అన్నారు, పేద కళాకారులందరికీ రామారావు గారి పేరు మీద కట్టి ఇళ్ళు ఇవ్వాలని. అది త్వరలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి రామారావు గారి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ, నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి భువనకి, కళావేదిక, అలాగే ప్రసన్న కుమార్ గారికి, ముఖ్యంగా మా బెస్ట్ ఫ్రెండ్ అనురాధ గారికి, అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిర్మాతల మండలికి సంబంధించిన మన అందరికీ కూడా మరొకసారి నిజంగా ఇంతమందిని ఈ వేదిక మీద నాకు సత్కరించడం అన్నది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, నా జీవితంలో ఇది ఒక మర్చిపోలేని ఒక రోజుగా నేను నా జీవితంలో ఉంచుకుంటాను. చాలా సంతోషంగా ఉంది. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్కారం. ఇక్కడ నేను ఉండడానికి ఈరోజు ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మహానుభావుడు ఇవాళ నందమూరి తారక రామారావు వారిది 100వ జయంతి ఉత్సవాలు ఇప్పుడే మొదలయ్యాయి. చాలా బాగుంది. అయితే ఇక్కడ ప్రతి తెలుగువాడు గర్వపడాల్సిన వ్యక్తి ఆయన. ప్రతి సినిమా వాడు కూడా గర్వపడాల్సిన వ్యక్తి ఆయన. 2 రకాలుగా కూడా తెలుగుతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి, అలాగే సినిమాలో ఒక ఐకానిక్ పర్సన్ ఆయన. అటువంటి ఇండస్ట్రీలో నేను ఉండడం నా అదృష్టం. ఆయన ఉన్నటువంటి ఇండస్ట్రీలో నేను ఉండడం నేను గొప్ప వరంగా భావిస్తున్నాను. అటువంటిది ఆయన పేరుతో వచ్చినటువంటి ఈ అవార్డు నాకు ఈరోజు నన్ను ఎంచుకున్నందుకు ముఖ్యంగా భువనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సంస్థకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దవాళ్ళందరికీ మరొకమారు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇటువంటిది ఉన్నప్పుడల్లా, అవార్డు తీసుకున్నప్పుడల్లా ఒక బాధ్యత పెరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా క్వాలిటీ సినిమా చేయడం అనేది ఒక ప్రతి నిర్మాత ఆలోచించాల్సిన విషయం. డబ్బు ఒకటే కాదు, క్వాలిటీ సినిమా ఇవ్వాలి. దానివల్ల ఎటువంటి ఎక్కడా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ చేయాల్సింది. నాకు రమణమూర్తి గారితో సెకండ్ రీజన్ ఏంటంటే, 30 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్లో చదువుకోవడానికి కాలేజీకి వచ్చినప్పుడు నేను ఉన్నటువంటి ఇంట్లోనే పక్క పోర్షన్లో రమణమూర్తి గారు ఉండేవారు. అప్పుడు ప్రాబ్లీ భువన చాలా చిన్నపిల్ల అనుకుంటాను. 1 ఇయర్ నేను అప్పుడు కాలేజీకి వెళ్తుండేవాడిని. రమణమూర్తి గారు చూసినప్పుడల్లా నాకు చాలా గొప్పగా అనిపించేది. ఎందుకంటే ఆయన సింపుల్గా ఒక సింపుల్ వైట్ షర్ట్ వేసుకుని మామూలు నడుచుకుంటూ అలా వెళ్ళిపోయి ఆటో ఎక్కి వెళ్ళిపోయేవారు. ఆయన మళ్ళీ వెళ్ళడం డైరెక్ట్గా అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గరకో, రామారావు గారి దగ్గరకో, రోసే గారి దగ్గరకో ఎక్కడికో వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చేవారు, సినిమాలు తీసేవారు. అంటే ఇంత సింపుల్గా ఉన్నారు, ఇంత గొప్ప పనులు ఎలా చేస్తున్నారు ఈయన. ఆయనతో ఇంటరాక్ట్ అవుతుండేవాడిని. నేను అప్పుడు డిగ్రీ చదువుతుండేవాడిని. సో ఆయన గొప్ప ఇన్స్పిరేషన్ నాకు. అటువంటి వ్యక్తితోటి 30 సంవత్సరాల క్రితం నాకు పరిచయం ఉండి ఆయన పేరుతో ఈరోజు అవార్డు తీసుకోవడం చాలా అదొక గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మరొకమారు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే విచ్చేసిన అందరికీ, మీడియా మిత్రులందరికీ మరొకమారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. దానవీరాసూరు కన్నా ఈ ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. డైలాగ్ చెప్పమన్నారు కాబట్టి ఈరోజు ఎన్టీఆర్ గారి 100వ జయంతి జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా నేను చెప్తున్నా. కాదు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నవముల సూతకు నిలవ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టింది, అతి జుభుక్షాకారమైన నీ సంభ పెట్టింది. మట్టి కొండలో పుట్టితివి కదా, నీదే కులము. ఈతేలా అశ్వ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ సాతనముడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము. మాతో చెప్పించరేమయ్యా, మా వంశానికి మూలపురుషుడైన దేవవేశయ్యకు ఊర్వశి పుత్రుడు కాదా?
అతడు పంచమజాతి కన్య అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలుగాను ఎందు పరాశురుని, ఆ పరాశుడు పల్లపడుచు మచ్చగండు మా తాత వ్యాసుని, ఆ వ్యాసు వేదిన మా పితామహ అంబికతో మా తండ్రిని, పిల్ల పిత అంబాలికతో మా పిల్ల తండ్రి పాండురాజును, ఇంటి దాసితో ధర్మ నిర్మాణుడని మీచే కీర్తించబడుతున్న విదరదేవుని కనలేదా? సందర్భ అవసరములు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరించిన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమని వీర్తవాదములు. నాయన దుర్యోధన తాత, వీరుల పారుల బ్రహ్మ ఋషులు జననములు మనం విచారించదగినది కాదు. నువ్వన్నట్లుగానే ముమ్మాటికి ఇది క్షేత్ర పరీక్షే. క్షేత్రమున్న వారు ఎల్లరూ క్షత్రియులే, కానీ వారిలో రాజ్యమున్నవాడే రాజు. అట్టి రాజులే కురురాజ భవిష్యత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాజరికమా అర్హత నిర్ణయించున్నది. అయినలో మా సామ్రాజ్యంలో సస్య సమలపై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతని మూర్తాభిశక్తిని గావించుచున్నాను. సోదర దుశ్శాసన, అనర్గ నవరత్న శక్తి కిరీటము వేగముగా కొనియాడం. మామ గౌల్లర సౌరభమ సురిచితమైన మయమండిత సింహాసనమును తెప్పిపు. పరిజనులారా, పుణ్య భాగీరథి నదితో ఎములు అందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళ తూర్యములు సుస్వరముగా మోగునిండు. ఒంగి భాగదులారా, ఈ కరణ మహారాజును కైవరము గావింపుడు. పుణ్యాంగులారా, ఈ రాధాసులకు పాలభాగముల కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సాలంత సహజ కవచ కచ్చ వైద్యుల ప్రభాతాలకి వంచాల లేక వీరగల్లముల విద్యారాలపుడు. దీని సహా మహాజన సమక్షమున పండిత పరిశాల మధ్యమున సర్వదా సతదా సహస్రద ఈ కులగంగ మహాభంకిరము శాశ్వతముగా పక్షాలను గావించుదాను. థ్యాంక్ యూ. ఎన్టీ రామారావు గారిని గురించి చెప్పవలసిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కడికి ఉన్న, అందరికీ తెలుసు ఆయన గురించి. కానీ ఒక మనిషి సంపూర్ణంగా పుట్టిన తర్వాత ఒక ఎన్టీ రామారావు గారి లాగా ఎదగాలి, ఒక ఎన్టీ రామారావు గారి లాగా హీరోగా ఉండాలి, ఒక ఎన్టీ రామారావు గారి లాగా రాజకీయ నాయకులుగా ఉండాలి, ఒక పరిపూర్ణ మానవుడు ఎట్లా ఉండాలంటే ఎన్టీ రామారావు గారి లాగా ఉండాలి. ఈ సందర్భంగా నాకేమనిపిస్తుందంటే, మా ఛాంబర్ సెక్రటరీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ట్రెజరర్ అందరూ ఉన్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారి పేరు మీద సినీ కళాకారులకు, ఇది పర్టికులర్గా సినీ కళాకారులకు సంబంధించిన సభ కాబట్టి సినీ కళాకారులు అందరికీ, సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలకి, టెక్నీషియన్లకి, పేదవాళ్ళకి వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఎన్టీ రామారావు గారి పేరు మీద హౌసింగ్ కాలనీ కన్స్ట్రక్షన్ చేసి అందులో 25% పేద కళాకారులకు ఇస్తే బాగుంటుందని, దానికి ఎంతో నిర్మాతల పేరు కలిగిన ఎన్ఆర్ అనురాధాదేవి గారు కానీ, అశ్విని దత్ గారు కానీ, కెఎస్ రామారావు గారు కానీ, ఆదిశేషగిరిరావు గారు, వీళ్ళందరూ కూడా పూనుకొని సినిమా ఇండస్ట్రీ తరపున నేను కూడా నాకు చేత అయిన అన్ని విధాలా నేను తోడ్పడతాను. ఈ కళావాహిని పాప బోన, ఆ అమ్మాయిని కూడా ఇందులో నెంబర్గా చేర్చుకొని తరతరాలు రామారావు గారి తరపున గుర్తుండేంత ఒక గొప్ప పని చేయాలని నా విన్నపం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఎన్టీఆర్ ఆయన గురించి ఏం ఆడతామండి. సో ఎనీవేస్, సర్వ శ్రీనివాస్ గారు చెప్పినట్టు మా ఫ్యామిలీకి ఆయనతో చాలా మంచి అనుబంధం ఉండేది. నాకు 90 నుంచి అనుబంధం ఆయనతో ఉండేది పర్సనల్గా. సరే, ఆయన డిసిప్లిన్ గురించి ఆయన గురించి అందరికి తెలిసిన విషయమే. బట్ నేను వైజాగ్లో హోటల్ అప్సాలో మేనేజ్ చేస్తున్న టైంలో ఆయనకి పర్మనెంట్గా మేజర్ చంద్రకాంత్కి వచ్చినప్పుడు కానీ, దాని తర్వాత పొలిటికల్గా ఆయన వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా అప్సరా హోటల్లో ఆయనకు ఒక స్పెషల్ రూమ్ ఉండేది. ఆ రూమ్లోనే దిగేవారు.
వైజాగ్ ఆరు నుండి దిగేవారు ఆయన. అండ్ ఆయన వస్తున్నారంటే 3 days బిఫోర్ నుంచి మా టైమింగ్స్ మార్చుకునేవాళ్ళం. నాకు పర్సనల్గా కొంచెం లేట్గా అలవాటు ఉంది. ఆయన వస్తున్నారంటే కనుక నేను 2:45 లేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఆయన 3:30 ఆయన డెఫినెట్గా 3:30 కల్లా ఆయన కనపడకపోతే ఫోన్ చేసేవారు రిసెప్షన్కి. సో యూనో దట్స్ వాస్ మై ట్రావెల్ విత్ ఫర్ మెనీ డేస్ మాట. అది కాకుండా ఐ థింక్ సినీ రంగం అవ్వచ్చు, లేదా యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ ఎ పొలిటికల్ లీడర్, I don't think we'll have one more person in this world. We don't have anybody right now, and I don't think there'll be anybody else in the future. ఆయన తీసుకున్న ప్రతి ఒక్కటి, ఆయన ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఆయన ప్రచేతకు ఉంది. ఆయన పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసి అప్పటికే రీజనల్ పార్టీస్ ఉన్నా కానీ ఈయన ఒక రీజనల్ పార్టీ స్టార్ట్ చేసి అదే ప్రచేత అయింది. వరల్డ్ వైడ్ ఈ రీజనల్ పార్టీ ద్వారానే రీజనల్ పార్టీస్ ఒక గుర్తింపు వచ్చింది, మిగతా రీజనల్ పార్టీస్ కూడా. సో దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. అంటే ఏదైనా కానీ అంత డిసిప్లిన్తో, అంత డెడికేషన్తో ఆయన చేసినట్టు ఎవరు చేయలేరు. ఇంకోటి ఏంటంటే కులాలకి మతాలకి దేనికి సంబంధం లేకుండా హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద కులాలు అండ్ ఆల్ మతాలు. అప్పుడు అండ్ ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ పొలిటికల్ లీడర్ విల్ హ్యావ్ దట్. హీఈస్ ద ఓన్లీ పర్సన్ టు హ్యావ్ దట్ అండ్ ఐ థింక్ దట్స్ గోయింగ్ టు రిమైన్ దట్ వే. సో సేయింగ్ సో, ఆయన 100 days సెలబ్రేషన్కి భువన గారు నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్స్ అమ్మా ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఫర్ మీ టు బి ఆన్ ది స్టేజ్ టుడే. భువన కానీ శ్రీను కానీ both of them came to my place and they invited me. Thanks for this opportunity and thanks all of you for coming and gracing this occasion. Thanks. ఎన్టీ రామారావు గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎన్టీ రామారావు కష్టపడి చిన్నప్పటి నుంచి సైకిల్ మీద పాలు వ్యాపారం కూడా చేసుకుని కష్టపడి చదివి 7,000 మంది ఎగ్జామ్ రాస్తే, బ్రిటిష్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 7 పాస్ అయితే ఆ 7లో ఒకళ్ళగా నిలిచి సబ్ రిజిస్ట్రార్ పదవికి ఆయన ఎంపిక అవ్వటం జరిగింది. అదే కాకుండా గన్నవరంలో ఆయన పైలట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ నడిపే దగ్గర పైలట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అక్కడి నుంచి ఆ సబ్ రిజిస్ట్రార్, ఆ బ్యూరోక్రాట్, ఆ సిస్టమ్ నచ్చక సినిమా ఫీల్డ్కి వద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఎల్వి ప్రసాద్ గారు మెడ్రాస్ రా నువ్వు హీరోగా చేద్దు కానీ అంటే కొంతకాలం సబ్ రిజిస్టర్ చేసి తర్వాత బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఆయన మొట్టమొదటి సినిమా మన దేశంలో యాక్ట్ చేశారు. దానికి కృష్ణవేణి గారు నిర్మాతగా, ఆవిడ నటిగా, గాయనిగా, స్టూడియో అధినేతగా, అప్పుడే అనురాధాదేవి గారు పుట్టిన దాంతో అనురాధాదేవి గారి పేరు మీద బ్యానర్తో మన దేశం ఆ సినిమా వచ్చింది. దాని తర్వాత హీరోగా ఫస్ట్ సైన్ చేసిన సినిమా బిఎస్ సుబ్బారావు చేస్తే దానికి పల్లెటూరు పిల్ల అనే సినిమాకి కూడా వీళ్ళే ప్రొడ్యూసర్స్గా ఉండి ఇవాళ ఎన్టీ రామారావు గారిని ఒక సినిమా ఫీల్డ్లో ఒక రారాజుగా, ఒక ఇవాళ ప్రజల హృదయాలలో నిలిచిపోయి ఒక తెలుగు ఆత్మగౌరవ నినాదంతో, తెలుగువారి ప్రతిష్ఠ నినాదంతో ప్రపంచానికి, నేను గతంలో నార్త్లో చదువుకున్నప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు, చెప్పడానికి అర్థం కాక సౌత్ ఇండియా అన్నా. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నారు, ఇండియా అని చెప్పా. వాళ్ళు పాపం జాలిపడి, వీడికి సరిగ్గా నాలెడ్జ్ లేదనుకుంటే సరిగ్గా చెప్పలేకపోతున్నాడని జాలిపడి ఓ యూ మద్రాసి అని చెప్తే సర్లే ఏదో ఇట్లా మన సౌత్లో మన పేరు ఉంది, యా మద్రాస్ అన్నాం. సో అలాంటి స్థాయి నుంచి 1982లో పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో సీఎం అయ్యి అటు నార్త్ ఇండియా కాదు ప్రపంచ పటానికి, ఒక ఆంధ్రప్రదేశ్కి, ఒక తెలుగువాడికి ప్రతిష్టకి తీసుకొచ్చిన ది గ్రేట్ ఎన్టీ రామారావు మన సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి మన రాజకీయాల్లోకి వెళ్ళి అంత సాధించారని చెప్పుకోవాలంటే ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. ప్లస్ అది కాకుండా ఆయన ప్రతిదీ, ఒక మనుషులంతా ఒకటే సినిమా చూసుకోండి, ఒక బ్రహ్మంగారి చరిత్ర సినిమా చూసుకోండి, ఒక దానవీర సౌకర్య సినిమా చూసుకోండి, ప్రతి సినిమాలో కుల మత జాతులకు అతీతంగా మానవతావాదం, మానవతా కులం అనేది ప్రతి దాంట్లో చెబుతూ ప్రతి సినిమాలోని మెసేజ్. చండశాసనంలో ఏదో మట్టి మనుషులు అంటే మట్టిలో తోసి ఈ మట్టి అని చెప్పేసి ఆయన ఇచ్చేయటం. తర్వాత బ్రహ్మంగారి చరిత్రలో పండితులారా ఏమంటారు, మీరేమంటారు అని చెప్పి ఇచ్చేయటం. అదే కాకుండా ఆయన మొట్టమొదట ప్రపంచంలోనే ఎవరు ఉండుండ్రో కోడళ్ళ పేరు మీద ఇల్లు, ఆయన స్థలం కొని ఇల్లు కట్టించి కోడళ్ళ పేరు మీద పెట్టడం జరిగింది. ఆ పెట్టడంలో కూడా కోడళ్ళు ఎప్పుడన్నా కొడుకులు వచ్చి కాదు నువ్వు ఇది నా ఇల్లు నువ్వు వెళ్ళిపోనంటే కాదు,
ఇది మా ఇల్లు, అవసరమైతే నువ్వే వెళ్ళిపో అనే ఆర్థిక స్వాతంత్రం మహిళలకు కావాలి అని చెప్పి ఆయన హీరోగా చేస్తూనే కాకుండా రాజకీయంగా వచ్చిన తర్వాత భారతదేశంలోనే మొట్టమొదట స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించింది ది గ్రేట్ ఎన్టీ రామారావు. ఇవాళ మనకి ఈ కళా వేదిక తరపున భవన చేస్తుంది, మళ్ళీ దానికి ఎన్ఆర్ అనురాధదేవి గారు, అలాగే రోజారమణ గారు, అలాగే పద్మజ గారు, ఇంతమంది లేడీస్ వచ్చి ఇచ్చేసారంటే ఆ లేడీస్కి ఆస్తి హక్కు ఆయన ఇచ్చేయటం జరిగింది. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో రెండు ఈయనను అనుసరించి తమిళనాడు మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది. అంటే భారతదేశంలోనే మొదట కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అయితే సెకండ్ తమిళనాడు, ఆ తర్వాత ఎప్పటికో ఇప్పుడు వచ్చింది మహిళలకు ఆస్తి హక్కు. సో అలా మహిళలకు ఆస్తి హక్కుగా కానీ, పద్మావతి మహిళా యూనివర్సిటీగా కానీ, అలాగే రైతులకు అలా చూసుకుంటే ఆయన పథకాలు అన్నీ చూసుకుంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఒక ఫెడరల్ ఫ్రంట్, అంటే ఏక పార్టీ పాలన కేంద్రంలో ఉండకూడదు, భిన్న పార్టీలు కలిసి పాలించాలి అని అనుకుని ఆయన ఏదైతే పెట్టారో ఇవాళ మోడీ గారి వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంది. అలాగే ఆయన పథకాలు, ఏ పథకాలు ఉంటే ఆ పథకాలన్నీ, ఇప్పుడు కేసీఆర్ గారు డైలీ ఎన్టీ రామారావు ఒక సినిమా చూస్తాం, ఆ సినిమాలో ఏదన్నా రామారావు చెప్పింది ఒక పథకం ఉందంటే పొద్దున్నే ఇమీడియట్ అర్జెంటుగా ఆ పథకం చేసేయటానికి కూడా ఫాలో అయ్యేది కేసీఆర్ గారు ఫాలో అవుతారు. ఇదే కాదు, మన 29 రాష్ట్రాల్లో ఉన్న అందరు ముఖ్యమంత్రులు ఫాలో అయ్యే రేంజ్లో ఇవాళ ఎన్టీ రామారావు ఉండటం, ఆయనకి 100వ జయంతి ఉత్సవాలు జరుగుతూ రీసెంట్గా సర్వే చేస్తే ఇండియాలో టాప్ హీరో ఎవరు అని అంటే బతికున్న ఏ హీరో రాకుండా ఎన్టీ రామారావు టాప్ హీరోగా సర్వేలు వచ్చారు. అలాగే టాప్ ఫిల్మ్ ఏది అంటే మాయాబజార్, CNN IBN సర్వేలో మాయాబజార్ వచ్చింది. అంటే ఇలా చూసుకుంటే ఎన్టీ రామారావు భూమి ఆకాశాలు, సూర్యుడు చంద్రుడు, చరిత్ర ఉన్నంత కాలం భౌతికంగా ఆయన మనలో లేకపోయినా, ఆయన 100 వసంతాలు కాదు 1000 వసంతాలు నడుస్తున్నా ఆయన ఎప్పటికీ చిరస్థాయిగా ప్రపంచ తెలుగు ప్రజలందరి హృదయాలలో ఎప్పుడు కొలువై ఉంటారు, ఎప్పుడు ఆయన జీవించే ఉంటారు. ఆయన ఒక తెలుగు హీరోగానే మనం అనుకుంటున్నాం. బాంబేలో నయా ఆద్మీ ఎబో 100 డేస్ పైన ఆడింది, పాతాళ భైరవి ఎబో 100 డేస్ పైన ఆడింది, చండీ రాణి ఎబో 100 డేస్ పైన ఆడింది. 3 సినిమాలు ఎబో 100 డేస్లో ఆడిన సినిమాలు అయితే శాంతారాం గారు ఒకసారి హిందీ సినిమా మీరు దుష్యంతుడి వేషం వేయాలండి, నేను నా భార్య శకుంతలుగా చేస్తుంది, నేను డైరెక్షన్ చేస్తానంటే లేదండి, నా తెలుగు సినిమాలు నా తెలుగు వాళ్ళకే నేను నా సేవలు అందించాలి, నేను దాంట్లోనే తలమునకలై ఉంటాను, అందుకని నేను చేయలేనంటే అప్పుడు శాంతారాం గారు చేసి ఆ సినిమా ఫెయిల్ అయితే శాంతారాం గారు అన్నారు, అది ఎన్టీ రామారావు గారు చేసి ఉంటే నా హిందీ సినిమా పెద్ద హిట్ సినిమా అయ్యేది అన్నారు. అంటే ఒక బాలీవుడ్ ఆఫర్ని, ఒక శాంతారాం గారి ఆఫర్ని కూడా రిజెక్ట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ తెలుగు స్టార్ అది ఎవరంటే ఎన్టీఆర్. అదే కాకుండా హాలీవుడ్లో లార్డ్ కృష్ణుడు వేషం వేయండి, మీరు హాలీవుడ్ ఫిల్మ్ చేయండి అంటే నో, నా తెలుగు వారికి సేవలు అని చెప్పి ఇటు బాలీవుడ్ హాలీవుడ్ రిజెక్ట్ చేసిన ఏకైక హీరో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు. సో అంత ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటే చరిత్రలో ఇంకా ఎన్నోసార్లు కావాల్సి వస్తుంది. సో అలాంటి 100వ జయంతి ఉత్సవాల్ని మన రమణమూర్తి గారి కూతురు భువన చేయటం, దానికి ఇంతమంది మనస్ఫూర్తిగా ఏదో గెస్ట్లుగా వచ్చామని దాము అన్నాడు, ఇట్లా భువన చేస్తుంది మరి మనం ఉండాలి అంటే నేను ఒకటే చెప్పా, దాము నువ్వు నేను చౌదరి రామసత్యనారాయణ అనుపమ్ రెడ్డి గారు మనం అందరం కార్యకర్తలుగానే చేస్తున్నాం, మనం గెస్ట్లు కాదు, ఇది మనం ఎప్పుడు భువన వెనకబాల మనం ఉంటాం అని చెప్పి క్లియర్గా చెప్పించేసాం. సో అందుకని ఇవాళ తను చేస్తూ ఇదంతా చాలా అభినందనీయం. ఇంతమంది అటెండ్ అయ్యి ఇంత మనస్ఫూర్తిగా పాల్గొన్నందుకు కూడా ఒక అదృష్టంగా చెబుతూ, అలాగే రేపు 20వ తారీఖున గచ్చిబౌలి స్టేడియంలో కూడా ఒక ఎన్టీఆర్ 100వ జయంతి ఉత్సవాలు సినీ పరిశ్రమని మెయిన్ ఇదిలో పెట్టుకుని చేసే ఒకటి ప్రపోజల్ నడుస్తుంది. డెఫినెట్గా దానికి కూడా అందరం పాల్గొని ఆ మహానుభావుడికి మనం నివాళి అర్పిస్తూ ఆయన ఎల్లకాలం మన గుండెల్లో మన హృదయాల్లోనే జీవించున్న ఆయనకి మరొక్కసారి మనం తెలియజేద్దాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం అండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇంతటి మహానుభావుల మధ్యన ఇలాంటి ఒక అద్భుతమైన అత్యున్నతమైన వేదిక మీద ఒక భాగస్వామిని అవ్వుతూ ఒక ప్రసంగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆ వేదిక మీదకి నేను రాగలిగానంటే అది కేవలం
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నాలో నింపిన స్ఫూర్తి. ఆయన దివ్యమోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది. ఆ తర్వాత ఆ సినిమాలంటే పిచ్చి పట్టేట్టు చేసింది. ఆ తర్వాత ఆయనకి అభిమాన సంఘం అధ్యక్షుడిగా గుడివాడ అనే ఒక పట్టణంలో డౌన్ వైడ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఉంటూ కార్యక్రమాలు రిలీజ్ రోజున గలాటాలు గోలలు సంబరాలు చేసుకునే స్థాయికి పెంచటమే కాక ఆ తర్వాత నేను బాగా చదువుకుంటున్నా కూడా దీనికి మించి సినిమా ఫీల్డ్లో వచ్చి నువ్వు చేయవలసింది ఉంది అన్నట్లుగా ఆయన ఇంకా నడిపించాడు. ఆ స్ఫూర్తితో నడిపించడం వలన నేను సినిమా ఫీల్డ్కి రావటం, చదువు డిస్కంటిన్యూ చేయటం, ఆయన పాటించిన నియమ నిబంధనలు, సమయ పాలన, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన విధానంతో అలవర్చుకుని, ఆయన అభిమానిగా అలవర్చుకుని అవన్నీ పాటించటం వలన అప్రెంటిస్గా, అసిస్టెంట్గా, అసోసియేట్గా, చీఫ్ అసోసియేట్గా, కో డైరెక్టర్గా అయ్యి ఫైనల్గా దర్శకుడిగా నేను అయ్యానంటే కేవలం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దివ్యమోహన్ రూపం నా వైపు పంపిన స్ఫూర్తినే నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆ తర్వాత అంచెలంచెలుగా నేను స్టోరీ రైటరు, అలాగే స్క్రీన్ ప్లే, అలాగే నిర్మాత, ఆ తర్వాత ఒకనొక సందర్భంలో ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ కంపెనీ పెడతాం. ఇలా అంచెలంచెలుగా ఎన్ని శాఖలు ఎదిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా నేను ఏమి సందర్శించినా, ఏమి అచీవ్మెంట్లు చేసినా కూడా ఇతను ఎన్టీఆర్ వీరాభిమాని అనే ఒక పోర్ట్ఫోలియోనే నాకు చాలా కిక్నిస్తుంటుంది అనమాట. ఒక దర్శకుడు, ఒక నిర్మాత అనేది కంటే కూడా ఇతను ఎన్టీఆర్ వీరాభిమాని, అంత గర్వాన్ని, అంత స్ఫూర్తిని మాలో ఆయన నింపారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు 100% ఉంటే ఆ 100%లో దాదాపుగా ఆ కాలమాన పరిస్థితుల్లోంచి, ఆయన కాలమాన పరిస్థితుల్లోంచి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళలో కొన్ని లక్షలు కోట్ల మందిలో స్ఫూర్తిని నింపారంటే ఆయన ఎంతటి మహానుభావుడో అనేది అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా మనం ఎవరిని కలిసినప్పుడు ఏం చెప్తుంటాం అంటే, మా పెదనాన్నగారి వలన నేను స్ఫూర్తి పొందాను, లేకపోతే మా నాన్నగారిలోంచి నేను స్ఫూర్తి పొందాను, మా అన్నయ్య నుంచి స్ఫూర్తి పొందానని కుటుంబం స్థాయిలోనే చెప్పుకోవటం జరుగుతుంటుంది. లేకపోతే 2 కుటుంబాలు, లేకపోతే ఆ ఊరికి ప్రభావితం చేసే ఒక వ్యక్తి. కానీ తను పుట్టిన జాతి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారు. అది దేవుడు తలుచుకుంటేనే వస్తారు. ఆ దేవుడు తలుచుకుంటే పుట్టిన వాళ్ళే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అంటే తెలుగు దేలయ్యన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ, ఎల్ల నృపుల గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు అముక్త మాల్యతలో రాసిన దాన్ని ఆయన ఆ పాత్ర పోషించినప్పుడు చెబుతూ, దానిని అంతకు ముందు నుంచే కూడా నాటకాలు చదువుకుంటున్నప్పటి నుంచి కూడా తెలుగు భాష పట్ల మక్కువ, ఆ భాషలోని ప్రతి అక్షరము, ప్రతి సిలబల్ ఎలా మాట్లాడితే ఆ పదానికి వన్నె వస్తుంది, ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలం అని దాని మీద విపరీతమైన తనకంటూ ప్రత్యేకమైన కసరత్తు చేసి ఆ భాషకి అద్భుతమైన రీతిలో పట్టాభిషేకం తన కంఠం ద్వారా ఆ భాషలోని ప్రతి పదాన్ని బయటికి పంపి తెలుగు జాతిని, తెలుగు భాషకి ఒక పట్టం కట్టారంటే అది ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వల్లే సాధ్యపడింది. ఇంత మధురంగా ఉంటున్న ఈ భాష, ఆ భాషకి అభినయం కూడా జోడించటం, అంటే అక్కడున్న భాషలోని పదానికి నటనని జోడింప చేయటం ద్వారా ఆ భాష యొక్క ఔన్నత్యం ఇంకెక్కువ పెరగటం అన్నమాట. ఆయన పోషించిన ప్రతి పాత్ర, అంటే పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో ఆ పోషించిన పాత్రలు వెండితెర మీదలో కాకుండా వెండితెర నుంచి వచ్చి మన హృదయ ఫలకాల మీద శాశ్వత ముద్రనేసుకునే స్థాయికి ఒక మహానటుడిని మనం తెలుగు జాతి పొందగలగటం మన గర్వకారణంగా మనం ఫీల్ అవుతూ, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తన వలన, ఒక వ్యక్తి వలన స్ఫూర్తి పొందిన వాళ్ళు, సినిమా రంగంలో ప్రోత్సాహం పొందిన వాళ్ళు, ఆ పొందిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ భృతి, అంటే ఎంతోమంది సాంకేతిక నిపుణుల్ని, ఆర్టిస్టుల్ని, నటీనటుల్ని తన మీద నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో నేను చేసే పని
నేను నియమ నిబద్ధనతో చేస్తాను, అది ఆత్మవిశ్వాసంతో చేస్తాను. కాబట్టి డెఫినెట్గా నేను అనుకున్న గమ్యాన్ని చేరుకోగలనని ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక మహాశక్తి ఎంతోమంది సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని పరిచయం చేయటమే కాక రాజకీయ రంగంలోకి వచ్చి ఎప్పుడో నుంచి మన మధ్య నలుగుతున్న మదరాశీలం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టుగా చాలా రోజుల నుంచి నలుగుతున్న ఒక భావాన్ని పోగొట్టి వీళ్ళు తెలుగు వాళ్ళు అని ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యం మనని ఆధిపత్యం చలాయించి మనందరినీ నోరు తిరక్కో మరి ఎందుకో 4 భాషల వాళ్ళని కలిపి మద్రాసీల కింద కడితే ఈయన ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జాతిలో చైతన్యం తీసుకొచ్చి ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టి, తెలుగుదేశం పార్టీని పెట్టి గెలిచిన తర్వాత అదే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ రేడియోలో, బీబీసీలో తెలుగు జాతి అనేది ఒకటి ఉంది అని చెప్పే స్థాయికి వాళ్ళ చేత వాళ్ళ లీగల్ రేడియోలో చెప్పించే స్థాయికి ఆయన యొక్క ప్రస్థానం కొనసాగినందుకు మనం ఆయనకి మనని మద్రాసీల నుంచి వేరు చేసి మన భాషకు ఒక ఐడెంటిటీ తీసుకొచ్చిన, గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడికి మనం జీవితాంతం రుణపడి ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ప్రపంచంలో ఈ రోజున శత జయంతి జరుగుతున్న 100 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలని మొన్న లాస్ట్ ఇయర్ మే 2022 మే 28 నుంచి రేపు మే 23 అదే మే 2023 మే 28 వరకు ప్రపంచ నలుమూలలుగా ఉన్న తెలుగు వాళ్ళందరూ వాళ్ళకి స్థాయికి మించి అద్భుతంగా చేసుకోవటం మాత్రం ఏ వ్యక్తికి, తెలుగు వ్యక్తికి సాధ్యపడదని మాత్రం గర్వంగా చెప్పగలను అన్నమాట. ప్రతి ప్రాంతంలోనూ ప్రతి చిన్న వాళ్ళు అంటే అంత ఇగ్నిషియేట్ అవటం, స్వచ్ఛందంగా రావటం, ఎవరో ఇస్తారు ఎవరో ఏదో చేస్తారని కాకుండా ఎవరి వంతు వాళ్ళు చేస్తూ తెనాల్లో చూసినా కూడా తెనాల్లో బుర్రా సాయి మాధవ్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మా కొమ్మనేని వెంకటేశ్వర గారు వాళ్ళు కానీ, బాలకృష్ణ గారు గౌరవ అధ్యక్షులుగా అక్కడ జరుగుతుంది ఒక కార్యక్రమం సంవత్సరం పొడుగున. అలా ప్రతి ఊర్లోని ఇప్పుడు అలాగే టీడీ జనార్దన్ గారు, చంద్రబాబు గారి నేతృత్వంలో బెదవాళ్ళ చేసిన, రేపు హైదరాబాద్లో చేయబోతున్నా, ఇంక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఇంత ఒక మనిషికి అనేది చాలా కష్టసాధ్యమైన పని. అది కారణ జన్ముడు కాబట్టి ఆయనకే అది సాధ్యపడింది. అలాగే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింటికి, మా నాన్నగారింటికి, మా నాన్నమ్మ గారింటికి వాళ్ళకి వెళ్తున్నప్పుడు వాళ్ళ మా అమ్మమ్మలు, మా నాన్నమ్మ గారు వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, మహాత్మా గాంధీ గారు వచ్చారు, ఆ వచ్చినప్పుడు జనం, అంత జనం, ఇంత జనం, అమ్మో అనుకుంటా వాళ్ళ గురించి చెప్తుంటే కథలుగా అంటే జరిగిన విషయాన్నే వాళ్ళు చెప్పే విధానంలో ఏంటి ఇంత కరిష్మాను, ఇంత ఆకర్షణ ఉన్న ఒక మహానాయకుడిని వాళ్ళు చూడగలిగారు, మనం చూడలేకపోతున్నాం అనే ఒక ఫీలింగు, భావంలోకి నేను చిన్నప్పుడు నాకున్న స్థాయికి నేను వెళ్తున్నప్పుడు మాకు దాన్ని రీప్లే చూపించగలిగిన ఒక మహాశక్తి అనమాట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎక్కడ సభ నిర్వహించినా కూడా పుంకాలుగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి ఆశించకుండా, ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు లేకపోతే ఆర్థిక సంబంధించిన లావాదేవీలు ఏమీ లేకుండా స్వచ్ఛందంగా వచ్చి ఆత్మీయత అనుబంధం చూపించి కురిపించి ఎండనక వాననక ఎన్ని గంటలు ఆలస్యమైనా సరే అదే ఇంటిగ్రిటీతో, ఇంటెన్సిటీతో వెయిట్ చేసి ఆయన్ని చూసి తరించాలి అనే ఒక అదంతా నేను చూడగలగటం, మా అమ్మమ్మ మా నాయనమ్మలు చెప్పిన గాంధీ గారిని మిస్ అయ్యాననే భావం అనేది తెలుగు జాతిలో చాలామంది ఆ కాలం నుంచి ఈ కాలం రామారావు గారి కాలంలో ప్రయాణించిన వాళ్ళందరికీ మళ్ళీ ఇంకా అలాంటి జన సమీకరణ, జన ఆకర్షణ శక్తిని మనం మళ్ళీ ఇంకా చూడలేం. ఎందుకంటే ప్రాంతాలుగా వేరు అయిపోయినా, ఎన్ని రకాల విభేదాలు ఉన్నా కూడా అంత సమీకరణలో వాళ్ళకి ఎంత మాధ్యమాలు పెరిగిపోయినా కూడా రావటం కష్టం వద్దనేది మనందరూ చూస్తున్న సత్యం. సమీకరణ అనేదే కష్టం అయిపోయింది. అలాగే రాజకీయాలంటే కూడా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ గెలవాలంటే చాలా కష్టపడుతున్నారు ఈ రోజుల్లో. ఎంతో డబ్బులు మోహరింపజేస్తున్నారు, ఎన్నో ప్రభావిత ప్రసంగాలు చేస్తున్నారు. కానీ రామారావు గారికి ఒక ఎమ్మెల్యే కాదు, 294 ఎమ్మెల్యే సీట్ల యొక్క ఎలక్షన్ అనే ఆటని ఆయన ఒక చిన్న పిల్ల కాలవని ఆత్మవిశ్వాసంతో దూకగలిగిన ఏకైక ఒక సమర్థుడు అన్నమాట ఆయన. అవన్నీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ ఇంత కష్టమా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ గెలవడం అంటే, ఒక ఎమ్మెల్యేని గెలవడం అంటే కష్టం అనుకుంటే ఇంత స్టేట్ని గెలవడం ఎంత కష్టమా, అంతే తృణప్రాయంగా ఫీల్ అయ్యారండి. ఆయనలో అద్భుతమైన వేదాంతి ఉన్నాడు, ఎంతో ఫిలాసఫర్ ఉన్నాడు, ఎంతో అన్నీ తెలిసినా కూడా అన్నిటికీ దూరంగా ఉంటూ ఉండగలిగే ఒక సన్నిసించిన తత్వం కూడా ఉంది. అన్ని రకాల తత్వాలు దొరికే ఏకైక వ్యక్తిని మనం చూడగలిగాం, ఆయనతో మనం తిరగగలిగాం, ఆయనతో మన ఫోటో దిగగలిగాం. ఇంకా ప్రపంచంలో ఒక వ్యక్తితో ఆ వ్యక్తి చిరాకు పడకుండా
మనము ఒత్తిడి లేకుండా, ఒత్తిడి పడకుండా, ఎవడో దిగమంటున్నాడు కాబట్టి దిగటం అని కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ఫోటోలు దిగిన అన్ని ఫోటోలు ఇంకా ఏ వ్యక్తితో కూడా ఈ ప్రపంచంలో ఎవరు దిగుంటారో అదొక పెద్ద వరల్డ్ రికార్డు కింద నేను భావిస్తున్నాను అనమాట. తిరుపతి వెళ్ళటం, అక్కడి నుంచి రామారావు గారి ఇంటికి రావటం, ఫోటోలు దిగాలని ఉత్సాహపడతాం, వాళ్ళంతా ఉత్సాహపడతాం. వాళ్ళందరితో రామారావు గారు అంతే మొదటి వ్యక్తితో ఎంత సహనంగా దిగారో అదే సహనంతో అందరితో దిగ్గలగటం. ఇదంతా మేము అభిమానులుగా మేము అందరం ఆనందించాం. అభిమానులుగా ఆయన వెన్నంటి నడిచినందుకు ఆ దేవుడు మాకు ఆ భాగ్యాన్ని కలిగించి, ఇదిగో ఈయన్ని నీకు స్ఫూర్తి, ఈయనతో నువ్వు ఫాలో అవ్వు అని అది మాకు ఆజ్ఞ పంపించినందుకు దేవుడికి రుణపడ్డాం. అలాగే మాలో స్ఫూర్తి నింపి మేము ఇంతవరకు ఇంత సాధించిందంతా కేవలం నేను ఏమి సాధించిన నాలాగా అభిమానులందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామారావు గారి అభిమానులందరూ ఏ కీర్తిని సంపాదించినా, ఏ కనకం సంపాదించినా ఆయన అకౌంట్లోంచి అని స్వచ్ఛందంగా ఫీల్ అవుతూ ఆయన ప్రతి వర్ధంతికి, జయంతికి మా సంస్థ తరపున, బొమ్మరిల వారి సంస్థ తరపున నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నేను కొలిచి భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు అనేది నేను వేసుకుంటూ, నా సినిమా బిగినింగ్లో ప్రార్థనా గీతంతోనూ, సినిమా ఎండ్లో కృతజ్ఞతల రూపంలో ఆయన స్మరించుకోవటం అనేది నాకు తలుచుకుంటుంటే ఇంత సాధించగలిగాను, రామారావు గారి అభిమానిగా వచ్చాను, రామారావు గారిని ఇలా తలుచుకోగలుగుతున్నానని ఒక ఆనందం ఎప్పటికీ ఉంటుంది. ఆయన ఇలాంటి సభలు ఇంకా జరుగుతూనే ఉంటాయని నమ్మకం నాకుంది. ఎన్టీఆర్ అనగానే రామారావు గారి రూపం కళ్ళ ముందు కదులుతూ కొన్ని వందలేళ్ల వరకు ఇలా కొనసాగుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని అనుకున్న వెంటనే మన ప్రసన్న గారు చెప్పారు ఇందాక, మనం కార్యకర్తలం వెళ్ళాలి అన్నారు. అమ్మా, మీరు బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని బుద్ధస్కంధాల మీద వేసుకున్నారు. వి విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఆ సంచిక ఆవిష్కరణకి నేను రవీంద్ర భారతికి వచ్చినప్పుడే చెప్పాను, రమణగుర్తి గారు కూడా నాలాగా అన్నగారి దగ్గర ఆ స్నేహాన్ని పొందగలిగిన మీరు అమ్మాయి. సో ఆయన ఆశీస్సులు ఉంటాయి, రామారావు గారి ఆశీస్సులు ఆయనకు ఉంటాయి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. ఆ డిఎన్ఏ మీలో ప్రవహిస్తుంది కాబట్టి అదే లక్షణాలతో మీరు పుణికిపుచ్చుకున్నారు. మీ సంచిక ఆల్రెడీ విజయవంతమైందని నేను భావిస్తున్నాను. కళావేదికతో మీరు మళ్ళీ పునఃప్రారంభించారు కదా, అప్పటి నుంచి అది విజయవంతమైంది. ఈ అభినందన సినిమా భువన్ గారు వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్గా నిర్వహించిన ఒక మంచి సాహిత్యం, మంచి సంగీతం, దానికి తగ్గ మంచి అభినయంతో కార్తిక్ గారు, శోభన గారు వాళ్ళ మధ్యన ఆ ప్రేమ కథ అద్భుతంగా ఉంటుంది. అది ఆయన ఆ సినిమాని ఎన్నోసార్లు చూసాం, ఎన్నోసార్లు ఆ పాటలు విన్నాము, వింటూనే ఉంటాము. అలాంటి ఒక మహానుభావుల కూతురుగా మీరు పుట్టడం, ఆయన లక్షణాలని పుణికిపుచ్చుకుని ముందుకు కొనసాగుతూ ఉండటం, మహిళ అయినా కూడా ముందుకు కొనసాగుతుండటం అనేది చాలా పెద్ద విషయం అమ్మ. వి విష్ ఆల్ గుడ్ లక్. మేము విన్నంటే ఉంటాం ఎప్పుడు. థ్యాంక్ యూ. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే మా ఫిలిం ఛాంబర్ నిర్మాత మండలి అధ్యక్షులు ప్రసాద్ గారికి. వారిని చూస్తుంటే నాకు హాలీవుడ్ హీరో కనపడతారు ఇప్పుడు. ఇక్కడ ఈ వేదిక మీద చాలామంది మాట్లాడారు అన్నగారి గురించి. అన్నగారు గురించి మాట్లాడింది అవన్నీ ఏంటంటే అది చెప్పలేము, అది ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో. మొన్నే కోయంబత్తూరు వెళ్తే ఒక పార్కు డెడికేట్ చేశారండి బాలసుబ్రహ్మణ్యం గారు. పాటలు అవి సాఫ్ట్వేర్లో పెడితే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా కంటిన్యూగా ప్లే అవుతాయండి బాలు గారు. అలాగే అన్నగారి సినిమాలు, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పేంత స్థాయి మాకు లేదు. నేను ఫస్ట్ టైం అంటే నాకు అసలు యాక్టింగ్ తెలియదు, ఏమీ తెలియదు. రాగానే 14 స్టూడియోస్ వారు ఇలా కానీ అలాగని ఇలా చెప్పు అలా చెప్పు అన్నారు. అది నా పేకి ఉరితాడై కూర్చుంది ఆ సినిమా. నందమూరి తారక రామారావు గారు ఇంటికి వెళ్ళి కృష్ణ గారు ఏమనరయ్యా ఆయన, నువ్వు వెళ్ళి అన్నారు. తీసింది మీరు, నేను వెళ్తున్నాను, ఏమవుతుందో నాకే తెలియదంట. వెళ్ళంగానే మహానుభావుడు, నేను చూసిన దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆయన ఒకటే అలా ఉన్నారు, నిండైన విగ్రహం. కూర్చోగానే నాకు ముందు ఏం చెప్పారంటే, ఆయనతో పాటు పద్మాల నుంచి వచ్చిన మేకప్ మ్యాన్, మీరు వెళ్ళిపోయి కాళ్ళ మీద పడతారేమో, మేము పడము అన్నాడు ఆయన. ఇదేంటంటే మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి అన్నా నేను. లేదంటే ఏమంటే ఫస్ట్ పడిపోయింది ఆయన కాళ్ళ మీద. నేను కాళ్ళ మీద పడి అక్కడే కూర్చున్నాను, నేను లెగనన్నా. అంటే బ్రదర్ మీరు లెగండి అని వారు తోటి దిగిన ఫోటో నాకు ఇప్పుడు RRRకి ఆస్కార్ అవార్డు వచ్చింది, అప్పుడే వచ్చింది నాకు. ఆస్కార్ అవార్డు గ్రహీత అప్పుడే నేను.
రామారావు గారు ఇచ్చారు. ఒకటే చెప్పారండి ఒక మాట, నువ్వు చేసింది పొలిటికల్ సినిమా, అది నీకు తెలియదురా, బట్ నువ్వు చేయకపోయినా ఎవడో కూడా చేస్తాడు, బట్ చేసావు ఇక చేయకు అన్నారు. ఆయన కాళ్ళకి దండం పెట్టి బొట్టు పెట్టి గౌరవనీయులైన తమ్ముడు పృథ్వీరాజుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రామారావు గారు రాయినదేనా రాసిచ్చారు. అప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నారు. అంటే ఆయన ఎంత కాన్ఫిడెన్సో చూడండి, మళ్ళీ నేనే సీఎం అని. అలాంటి గొప్ప వ్యక్తి పాదాల దగ్గర కూర్చుని తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పక్కన పిలిపించుకుని ఫోటో దిగిన ఒక అదృష్టవంతుడు నేను. మా తాడేపల్లిగూడెంలో మా ఇంట్లో నిలువెత్తు ఫోటో ఉంటుంది రామారావు గారిది. మా పెదనాన్నగారి ఇంట్లో అన్నీ రామారావు గారి ఫోటోలే. సో అంటే ఎక్కువ టైం లేదు, మా అన్నయ్య కొట్టేసాడు మొత్తం ఛాన్సు. నువ్వు తెలుగు నటుడుగా మనాలి, తెలుగు నటుడుగా నువ్వు ఎదగాలంటే నీకు డెక్షన్ కావాలి, మాడ్యులేషన్ కావాలి, ధూళిపాల్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అన్నారు. ధూళిపాల్ గారు, నేను గమ్మునే సైలెంట్గా ఉన్నా. ఆయన ఒక మాట అన్నారు అప్పుడు, దానవీర సూరకర్ణ సినిమా మీ నటులందరూ ప్రాక్టీస్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రహ్మాండమైన స్టేజ్లోకి వెళ్తారు, దాంట్లో ఉన్న డిక్షన్, మాడ్యులేషన్ అన్ని క్యారెక్టర్లు మీరు నేర్చుకోండి, పైకి రండి అని చెప్పిన మహానుభావుడు. ఆయనతోటి నేను బ్రహ్మాండంగా భోజనం కూడా చేసిన అన్నగారితో పాటు. అవి చాలండి నా జీవితంలో, ఇంకా వేరే ఏం అక్కర్లా. ధూళిపాల్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగి మరలా ఒక 15 రోజుల తర్వాత అబిడ్ సెంటర్కి వెళ్తే వాడిని పిలవండి రమ్మనండి లోపలికి అని చెప్పి వెళ్ళి అనమాట. ఒక్క లైన్ చెప్పేస్తాను అని చెప్పండి. దుర్యోధనుడు అవమాన భారంతో కూర్చుని ఉండగా శకుని గారు వచ్చి, వాడు పేరు ధర్మరాజు, సోదరి పెనువేపవిత్తు, వ్యసనపరుడు, ఆ మిషతోనే వాడిని అస్తినగరావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీవు నీ శతసోదరులు నీ యశోరక్ష పరిరక్షకుడైన ఈ రాధేయుడు సమస్త సామంత మహీపాల మండలాధీశ్వరాల గేలి చేసి గుళ్ళున్న నవ్వ. నా చరిత్ర భారతీయ ఇతిహాస పుటములపై సువర్ణాక్షములతో లిఖింపబడినట్ల పగ తీర్చనిచు నేను నీ మేనమామ శకుడినే కాను, నీ తల్లి గాంధారీదేవి తోబుట్టిన వాడినే కాను. పందెం చెప్పు ధర్మనందన అంటే మా ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ఆయన. మా అమ్మారావు గారు నవ్వారండి, అది చాలండి నా జీవితంలో. 1, 3 కలసి 13 బలాల్లుడు నీ సంఖ్యాశాస్త్రము సంస్కృతి పాత్రము అన్న. ఆయన ఇమ్మీడియట్గా నువ్వు ఎంఏ చదివి వచ్చాను కదా, ఉద్యోగం వదిలే నటుడిగా ట్రై చేయన్నారు. ఆ స్ఫూర్తి ఇక్కడ దాకా తీసుకొచ్చానండి. సో ఎవడెవడో ఏదేదో మాట్లాడతాడు, అవన్నీ మనం పక్కన పెడతామండి. మనకు ఉన్న ఒకటే ఒక కోహినూర్ డైమండ్ అన్నారు చూసారా, ఆ డైమండ్ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. చౌదరి గారి స్ఫూర్తితోటి ఒక ఫోటో వాడేశాను నేను, మీరు అలాగా పెట్టిన అన్నగారి ఫోటో. నేను ఫస్ట్ టైము డైరెక్షన్ చేస్తే చౌదరి గారు రామారావు గారిని చూపిస్తున్నారు, మనం కూడా ఒక సీన్ పెట్టాలి సినిమాలో అని చెప్పి నేను ఒక అద్భుతమైన సీను ప్రీ రిలీజ్ రోజున రిలీజ్ చేస్తున్నాను. పెద్ద ఆయనే ఉంటాడు ఆ సీన్ అంతా. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండి. చిన్నమ్మాయి అన్న నిజంగా నువ్వు చిన్నమ్మాయి అని అందరూ అన్నారు, కానమ్మా నువ్వు చిన్నమ్మాయి కాదు, మా రమణమూర్తి గారి వారసురాలు. నువ్వు ఇలాగే ఉండాలి. మీ వెనకాల మీకు ఏది అవసరం ఉన్నా రండి పని చేయండి అంటే కార్యకర్తలు అందరూ వచ్చారు, మేము అందరం వచ్చి మీతో పాటే ఉంటాం. థ్యాంక్ యూ తల్లి. నాన్నగారి పేరు మీద సార్ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఈరోజు సెంటనరీ సెలబ్రేషన్స్ చేసినందుకు మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. కార్యకర్తలందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి బ్లెస్సింగ్ సపోర్ట్ ఎప్పటికీ నాకు కావాలి. థ్యాంక్ యూ. ఇక్కడున్న పెద్దలకి విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. నిజంగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, ఆయన దేవుడిగానే అందరికీ పరిచయం. అంటే మనం కృష్ణుడిగా రాముడిగా దేవుడిగానే చూస్తాము, ప్రతి ఇంటి కులదైవం ఆయన. అట్లాంటి సందర్భంలో ఆయన గురించి మాట్లాడడం నాకు అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను, నాది అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.
వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు అందరికీ, అందరూ పెద్దవారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను నిర్మించిన మహోన్నతమైనటువంటి అట్ ది సేమ్ టైం వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా గొప్ప కార్యక్రమం ఇది. పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఇలా సన్మానించడం, ఇలా ఒక సమూహంగా ఏర్పడడం, వారిని స్మరించుకోవడం, వారి జన్మదిన వేడుకల్ని ఇలా తను కూడా తన ఆధ్వర్యంలో భువన చేయాలనుకోవడం నిజంగా చాలా గొప్పగా ఉంది. వాళ్ళ నాన్నగారు రమణమూర్తి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకు ఇష్టం అంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆ సందర్భంగా ఆయన నిర్మించినటువంటి అభినందన, నీరాజనం లాంటి సినిమాల మ్యూజిక్ వింటూ నేను పెరిగాను. ఇంత మంచి మ్యూజిక్ చేసిన వ్యక్తి అంటే నిర్మించిన వ్యక్తి నాకు పరిచయం అవ్వడం, ఆయన నన్ను బాగా ఆనంద్ తర్వాత నన్ను బాగా అప్రిషియేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం, గోదావరికి నన్ను సన్మానించడం, ఇవన్నీ చూసా. నేను చందమామలో ఆశా భోంస్లే గారితో పాడించా. అప్పుడు ఆయన చాలా చాలా బాగా పాడించావు, మంచి హిట్ అయిన సాంగ్ అది, నేను కూడా పాడిస్తున్నాను అని చెప్పి తను కూడా వెళ్ళి పాడించుకోవడం తన ఫిలింలో. చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటాడు ఆయన. అంత గొప్ప వ్యక్తితో నాకు సాన్నిహిత్యం ఉండడం. వారి అమ్మాయి భువన నిజంగా ఎంత గ్రేట్ అంటే, వాళ్ళ నాన్నకు ఎంత కళ అంటే ఎంత పిచ్చో, తనకు కూడా ఈ కళలు అన్నా, దాన్ని నిర్వహించాలన్నా, ఇలా ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా చాలా ఇష్టమైన ప్రక్రియ ఆమెకు. చాలా ఇంత చిన్న అమ్మాయి అంటే ఇది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవహారం. ఎంతో మందితో కలవాలి, రిక్వెస్ట్ చేయాలి, నిర్వహించాలి, వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. తను వేదిక మీద ఉన్నటువంటి ఇంత మంచి మనసు గల గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ నిజంగా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తే అందరి ప్రోత్సాహం ఎంత బాగా ఉంటుంది కదా అని. చాలా గ్రేట్. అందరి సహాయ సహకారాలు మీకుంటాయి కూడా. ఇది ఈ కళావేదిక పత్రిక డిజిటల్గా, ఫిజికల్గా అన్ని రకాలకు కూడా మంచి సక్సెస్ అయింది. నేను చూస్తూ ఉన్నాను. అందరూ ఆదరించాలి ఇలాంటి కార్యక్రమాలని. నేను కేవలం తను ఎంకరేజ్ చేయడానికి కోసమే వచ్చాను. అదర్వైజ్ అంటే నందమూరి తారక రామారావు గారి జన్మదిన పురస్కారం అంటే అది ఒక ప్రతిష్టాత్మకరమైనది. అది మన దగ్గర ఉండిపోతుంది, చిరస్థాయిగా ఉండాలి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆపర్చునిటీ. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. అయితే నందమూరి తారక రామారావు గారు వంటి ఒక మహనీయుడి పేరు మీద ఒక సత్కారం అనేది అది చాలా పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను నేను. అయితే ఇది నాకు ఒక్కడికే జరిగిన సత్కారం కాదండి. నాలాంటి చాలా మంది అప్కమింగ్ యాక్టర్స్కి, చాలా మంది ప్యాషనేట్ యాక్టర్స్కి ఈ అవార్డు నేను డెడికేట్ చేయాలి. ఎందుకంటే అంతటి మహనీయుడు పేరున్న ఒక సత్కారం ఇది. సో ఇది ప్రతి ఒక్క అప్కమింగ్ యాక్టర్కి చెందుతుంది ఈ అవార్డు. అయితే ఇవాళ ఐ థింక్ ఈ కళావేదిక అనే వారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలండి. బికాస్ ఇలాంటి ఒక మహనీయుడి గురించి ఎంతసేపు వినడము, అంతసేపు మాట్లాడడం అనేది ఒక చాలా పెద్ద అదృష్టము. అయితే ఇక్కడ వేదిక మీద చాలా మందికి ఎన్టీఆర్ గారిని కలిసే అవకాశం వచ్చింది. అయితే నాకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కలేదు. బట్ ఇక్కడ ఆయన్ని కలిసిన వాళ్ళు ఎంతైతే ఆయన నుంచి ప్రభావితం అయ్యారో, నేను కలవకపోయినా కూడా ఆయన ప్రభావం నా లైఫ్ మీద అంత ఉంటుంది. సో దట్ టెల్స్ a lot about the person that he was. So this is a huge blessing and thank you so much. అందరికీ నమస్తే అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. స్వర్గీయ గ్రేట్ ఎన్టీఆర్ గారి అవార్డు కళావేదిక సంస్థ తరఫున బోనా గారి చేతుల మీదుగా తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సభాయ నమః. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్సులండి. బేసికలీ ఐఎమ్ ప్లేబ్యాక్ సింగర్. పరుగు మూవీలో అల్లు అర్జున్ గారికి నేను నమ్మవేమోగా నేను పాట పాడాను. ఐ గెట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ దిస్ సాంగ్. నేను డైరెక్ట్ చేసిన మన ఊరు పాండవుల మూవీకి డెబ్యూ డైరెక్ట్గా అవార్డు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడం పెద్ద అయింది. అండ్ కళావేదిక అంటే ఎన్టీఆర్ గురించి ఆయన పెద్ద ఆయన గురించి చెప్పేటంత పెద్దవాడిని కాదు, నేను చాలా చిన్నపిల్లాన్ని. సో ఇవాళ ఇంత పెద్దలందరి మధ్యలో నేను అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే కళావేదిక రమణమూర్తి గారు అంటే మనకి అభినందన నీరాజనం గుర్తొస్తుంది. అందరూ మాట్లాడారు, నేను గాయకుని కాబట్టి ఒక పాటలాడదాం అనుకుంటున్నాను. ఓహో ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటినే నేను చూడక నేనుండలేను. థ్యాంక్ యూ కళావేదిక. అలాగే ఎన్టీఆర్ గారి గురించి ఒక చిన్న మాట, ఆయన పాటనే. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు చెరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. ఆయన ఎప్పటికీ మనకి ఇలవేలుపే. జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ కళావేదిక. నాటి నుండి నేటి వరకు ఎంతోమంది హీరోలు వచ్చారండి. ఇప్పుడైతే మొబైల్లో స్క్రీన్ సేవర్ లాగా అట్లా పెట్టుకుంటున్నాము. ఆ రోజుల్లో అట్టలు కట్టుకునేవాళ్ళు. ఒక్కడే మహానుభావుడు అండి. జనం గుండెల్లో కానివ్వండి, దేవుడి గదిలోకి వచ్చిన మహానుభావుడు ఆయనే నందమూరి తారక రామారావు గారు. సో జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. కళావేది వారి వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thanks for giving this opportunity to Bhuvana ma'am. శ్రీ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వారి శత జయంతి వేడుకల్లో భాగంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇంత పెద్ద అవార్డు నేను ఫస్ట్ టైం అందుకుంటున్నందుకు భువన మ్యామ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు భువన మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. రామారావు గారికి జరిగిన సన్మానానికి స్పందన. మీ అందరి హృదయాల సమాహార స్పందనే నా స్పందన. ధన్యవాదాలు సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి భువనకు మాత్రం నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీలాంటి పెద్దవారి ముందర 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు భువనకు కూడా మనసా వాచ కర్మణ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మా శ్రీనివాస్ గారి స్పందన. కళావేదిక
అధినేత్రి భువన గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అతిరథ మహారథులందరికీ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తూ రాబోయే కాలంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి నా వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుంది మా సోదరిమణి భువన గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్ ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప మహానాయకుడో, ఎంత గొప్ప కథానాయకుడో పెద్దలందరూ చెప్పారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. ఆయన ఎంత పెద్ద విజనరీయో. మన హైదరాబాద్ పట్టణంలో రామకృష్ణ 70mm, రామకృష్ణ 35mm తారక రామ థియేటర్లు కట్టారండి. ఆ రామకృష్ణ స్టూడియో, ఆ ఆర్కిటెక్చర్ మాత్రం ఇప్పటి వరకు ఏ థియేటర్ కట్టలేదు, కట్టబోరు కూడా. అంత గొప్ప విజనరీ ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు మీట్ ఆల్ దిస్. మాటలు రావట్లేదు, సారీ.